తెలంగాణ పూల జాతర వచ్చేసింది. ఈ ఏడాది బతుకమ్మ పండగ డేట్ ఫిక్స్ ఇవే. తెలంగాణ పూల జాతరకు వేలయింది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే పండగ బతుకమ్మ ఈ ఏడు వచ్చేసింది. ప్రతి ఏటా భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వయుజ శుక్ల అష్టమి వరకు 9 రోజులు బతుకమ్మ పండగ జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ ఎక్కడ చూసినా సందడే కనిపిస్తుంది. ఈ 9 రోజుల పాటు మహిళలు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి పండగ సంబరాలు జరుపుకుంటారు. చిన్న పెద్ద వేడుకల్లో పాల్గొంటారు. ముచ్చటగా ముస్తాబై బతుకమ్మలను తయారు చేసి అంతా కలిసి ఆడి పాడుతారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. అలిగిన బతుకమ్మ ఒకరోజు మినహా మిగతా 8 రోజులు వైవిధ్యమైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. తీరొక పూలను అందంగా సూప్తం, శంఖం, గోపురం ఆకారంలో అమర్చుకుంటారు. బతుకమ్మను ప్రధానంగా తంగేడు పూలు, గునుగు, గుమ్మడి, మందార, బంతి, చేమంతి, అడవి చేమంతి, గోరింట, బీర పువ్వులతో పేరుస్తారు. ఈ ఏడాది బతుకమ్మ పండగ అక్టోబర్ 2 నుంచి 10వ తేదీ వరకు జరుపుకోనున్నారు. ఈ ఏడు విస్తీర్ణంగా కురిసిన వర్షాలతో పాటు చూసిన అడవి పూలు అందంగా విరబూసి పలకరిస్తున్నాయి. భక్తితో బతుకమ్మను పూజించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ పూలు అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. 9 రోజుల పాటు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలకు అనుగుణంగా బతుకమ్మ పేర్లు కూడా ఉంటాయి. సద్దుల బతుకమ్మ చివరి రోజు పొయిరా బతుకమ్మ అంటూ వాటిని నీటిలో వదిలి ఆడవాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.